గుడ్ మార్నింగ్, నమస్కారం అండి. పర్సనాలిటీ డెవలప్మెంట్లో రెండవ భాగం చూద్దాము. మాతా శిశువుల అనుబంధానికి మాతృస్పర్శ జోలపాట. శ్రావ్యమైన నాదంతో వచ్చే పాటలో లయ శిశువును సైతం ప్రభావితం చేస్తాయి. శిశువుకు అనుకూలమైన ధ్వనులు, లయ పాట వల్ల మానసిక ఒత్తిడి నుండి స్వస్థత పొంది భయము, విచారం లేకుండా ఉంటుంది. కడుపులో ఉండే దశ నుంచే తల్లి స్పర్శకు, తల్లి అనుబంధానికి అలవాటు పడి అభద్రతా భావం లేకుండా విశ్వాసంతో మనగలుగుతుంది. సుఖము, సౌకర్యము, ఆనందము, అనుభూతి, అభిమానము, ప్రేమ, ఆరాధన భావము లేకుండా విశ్వాసంతో మనగలుగుతుంది. సుఖము, సౌకర్యము, ఆనందం, అనుభూతి, అభిమానము, ప్రేమ, ఆరాధన భావము తల్లి ప్రవర్తన ద్వారా గర్భస్థ దశలోనే అలవర్చుకున్న బిడ్డ ఈ బయటి ప్రపంచంలోకి రాగానే తాను రక్షణ కోల్పోయినట్లు భావించి రోధిస్తుంది. అలా రోధించిన బిడ్డ కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తుంది. తల్లి ఒడిలోకి తీసుకోగానే తేరిపార చూస్తుంది, అమ్మను చూస్తుంది. అమ్మ స్పర్శతో ఊరడిల్లుతుంది. భయం లేదన్న విశ్వాసంతో కొంగు గట్టిగా పట్టుకొని కొంగు చాటున తలదాచుకుంటుంది. తల్లిపాలు కడుపు నిండా తాగుతుంది. తల్లిపాలు తల్లి బిడ్డల అనుబంధానికి నాంది. జీర్ణం వాతాభిజీర్ణం అంటూ తల్లి పొట్ట మీద రాస్తుంటే స్పర్శానుభూతితో ఆనందం పొందుతుంది. అలా పరవశిస్తున్న బిడ్డను చూసి తల్లి నిద్రపుచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నిద్రపుచ్చడానికి మంచి మార్గము హాయిని గొల్పే పాట. పూర్వం సాహిత్యంలో భాష తెలియని రోజుల్లో స్త్రీలు పిల్లలను నిద్రపుచ్చడానికి చెట్ల కొమ్మలకో, ఇంటి వాసాలకో ఉయ్యాలలు కట్టి అందులో పరుండబెట్టి ఊపుతూ ఓల ఓలా హాయి, ఓల ఓలా హాయి, ఏడవకు ఎర్రినా తండ్రి, ఏడిస్తే నీ కనులు నీలాలు కారితేనే చూడలేను, జో 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 అంటూ బొజ్జ మీదనో, తల మీదనో, వీపు మీదనో చేతితో మెల్లగా తడుతూ నిద్రపుచ్చేవారు. అదే జోల పాటకు నాంది అయి పసిపిల్లలకు మధురానుభూతిని, హాయిని ఇచ్చేది. రాగము, తాళము, శాస్త్రము తెలియకపోయినా అందులోని లయ, పాడేవారి గర్ల మాధుర్యం వారికి హాయినిచ్చేవి. అప్పటి నుంచి ఉయ్యాల సంస్కృతి జోలపాడి నిద్రపుచ్చే సాంప్రదాయం ఏర్పడ్డాయి. పసిపిల్లలను దైవ సమానులుగా భావిస్తూ వెలువడిన పాటల్లో కొన్ని వారికి లాలి పాటలుగా, జోలపాటలుగా ఉపయోగపడి ప్రభావితం చేశాయి. అన్నమాచార్య కంఠం నుండి వెలువడిన ఈ పాట జోలపాటకు నాంది పలికింది. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద జో జో, నందు నింటను చేరి నయమ మీరంగా, చంద్రవందనములు నీకు సేవ చేయంగా, నందముగవారిన్ల నాడుచుండరాగా, మందగపు దొంగ మా ముద్దులందా అని ఈ పాట అంతా బాగుందండి. తన బిడ్డను చిన్న కృష్ణుతో పోల్చి ఆ బోసి నవ్వులు, విన్యాసాలు చూసి మురిసిపోయే తల్లికి పాటలోని మార్ధవము, శ్రావ్యతలకు అనుభూతి పొందే బిడ్డ ఇటువంటి పాటలతో సంగీత సాధన, సంగీత స్పందన, సంగీత జ్ఞానము, సంగీతాసక్తి లభిస్తాయి. అనుకోకుండానే సాహిత్య పరిచయం ఏర్పడుతుంది. పాట పాడే తల్లి గొంతు పదే వినడంతో తల్లి గొంతును గుర్తించగల సామర్థ్యం, వినికిడి శక్తి, ఏకాగ్రత అభివృద్ధి చెందుతాయి. లయ జ్ఞానంతో క్రమశిక్షణ, అవయవాలకు చైతన్యము పెంపొందుతుంది. శ్రావ్యమైన సంగీతం విశ్రాంతిని చేకూర్చి భయాన్ని పోగొట్టి మంచి నిద్రకు, తద్వారా మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పాట పాడే తల్లి గొంతు పదే వినడంతో తల్లి గొంతును గుర్తించగల సామర్థ్యం, వినికిడి శక్తి, ఏకాగ్రత అభివృద్ధి చెందుతాయి. లయ జ్ఞానంతో క్రమశిక్షణ, అవయవాలకు చైతన్యం పెంపొందుతాయి. శ్రావ్యమైన సంగీతం విశ్రాంతిని చేకూర్చి భయాన్ని పోగొట్టి మంచి నిద్రకు, తద్వారా మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. భాష రాని బిడ్డకు భాష లేని సంగీతం అందులోని లయ, స్పందన, చైతన్యం, ఉత్సాహం, ఉత్తేజం కల్పిస్తాయి. సాధారణంగా జోలపాటలు, లాలిపాటల రచనలో ఆనంద భైరవి, నీలాంబరి, వహన వంటి మార్ధవ రాగాల్లో ఉంటాయి. మానసిక ప్రశాంతతకి, ఆనందానికి దోహదపడే ఈ రాగాలు ప్రత్యేకించి పసిపిల్లలను ప్రభావితం చేస్తాయి. అంతేకాక ఇంట్లో పని పాటలతో అలసిపోయిన తల్లికి కూడా సేద తీర్చి మానసిక ఒత్తిడి, తద్వారా కలిగే రుగ్మతలను నిర్మూలిస్తాయి. మెదడులోని, శరీరంలోని నరాలను సడలించి అలసట తీర్చి
బిడ్డతో పాటు తల్లికి కూడా సుఖనిద్రనిస్తాయి. ఒక్కో సమయంలో ఒక్కో రాగము కొన్ని వ్యాధులను నయం చేయడానికి దోహదపడతాయి. తద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యం కూడా పెంపొందుతుంది. మంచి సాహిత్యము, శ్రావ్యమైన గొంతు, అనువైన రాగాల వల్ల శరీరంలో ఉద్రిక్తలు తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. మంచి విశ్రాంతి, నిద్ర ఏర్పడి శారీరక మానసిక బాధలు కొంత ఉపశమిస్తాయి. సంగీతం వల్ల బిడ్డకు స్వరజ్ఞానంతో పాటు లౌకిక జ్ఞానం కూడా వృద్ధి చెంది మేధస్సు వికసిస్తుంది. సంగీతం భయాన్ని పోగొట్టి తోడుగా ఉంటుంది. ఆనంద భైరవి రాగము ఖండచావు తాళంలో త్యాగరాజ స్వామి శ్రీరామునికి పాడిన ఈ పాట వింటే ఆ విషయం రుజువు అవుతుంది. క్షీరసాగర విహార అపరిమిత ఘోర పాతక విదారా. ఈ పాట అండి. ఇది మీరు ఆనంద భైరవిలో ఎక్కడుందో ఒకసారి వెబ్సైట్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసి ఒకసారి పాట పాడడానికి మీరు కూడా ట్రై చేయండి. కండచావు తాళము మెత్తని స్పర్శతో మృదువుగా ఉండడంతో బిడ్డలో మానసిక ఉద్రిక్తత తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. అటువంటి స్పర్శ వల్ల తల్లిపై విశ్వాసం, ప్రేమ పెరుగుతాయి. మానసిక చైతన్యానికి అనుగుణమైన కన్స్ట్రక్ట్స్ లభించినప్పుడు సమగ్రమైన వ్యక్తిత్వాన్ని, ఎదుగుదలను పొంది పుష్టిగా పెరుగుతాడు. చేతితో నిమురుతూ ముద్దులు పెడుతూ గోరుముద్దలు తినిపించడం వల్ల తల్లిపై బిడ్డకు ప్రేమ పెరుగుతుంది. అమ్మ పాడే జోలపాట వల్ల అభద్రతా భావం పోయి తద్వారా రక్షణ పొందుతున్న అనుభూతితో ఆరోగ్యకరమైన ఎదుగుదల లభిస్తుంది. లయ జ్ఞానం వల్ల అవయవాలు చురుకుగా క్రమశిక్షణతో పనిచేయడంతో మేధాశక్తి పెంపొందుతుంది. క్రమంగా సంగీత స్పందన, సాహిత్య ప్రభావాలతో భావ సంపద వృద్ధి చెంది శైశవ దశలోనే ఎంతో విజ్ఞాన సంపన్నులయ్యే అవకాశాలుంటాయి. బిడ్డ పెరిగే కొద్దీ తన చుట్టూ ఉండే మనుషులతో సన్నిహిత సంబంధాలు కూడా పెరుగుతాయి. దానితో పాటు మానసిక ఆనందాన్ని, ప్రేరణను కలిగించే ఆటలు, సంగీతము, పాటలు వంటి అవసరాలు కూడా పెరుగుతాయి. సాహిత్యము దివ్య సంభోగ శృంగారాన్ని వర్ణించిన భావం ఏదైనా శ్రావ్యంగా, కర్ణపేయంగా, హాయిగా ఉండడంతో భాషా సాహిత్యాలు తెలియకపోయినా బిడ్డ ఆనందంతో నిద్రలోకి జారుకుంటుంది. సాహిత్య ప్రభావంతో ఆ దశలోనే బిడ్డలో ఆరాధన భావం ఏర్పడుతుంది. అన్నమాచార్యుల వారి ఈ సంకీర్తన అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. పల్లవి పలుకుతే నెల తల్లి పరవలించెను అను పల్లవి పలికి కలికి తనమున విభుని గలసినది గాన పలుకుతే నెల తల్లి పవలించెను నిగనిగని మోముపై నెరులు గెలకుల జదరా పగలైన దాకజలి పవలించేను. పాట అంతా బాగా పాడండి. మీరు 1-2 సార్లు బాగా పాడండి. బిడ్డ పెరిగే కొద్దీ తన చుట్టూ ఉండే మనుషులతో సన్నిహిత సంబంధాలు కూడా పెరుగుతాయి. దానితో పాటు మానసిక ఆనందాన్ని, ప్రేరణను కలిగించే ఆటలు, సంగీతము, పాటలు వంటి అవసరాలు కూడా పెరుగుతాయి. వ్యక్తి మానసిక వికాసం, చిత్తవృత్తిని బట్టి ఈ అవసరాల మోతాదు ఉంటుంది. ఈ మోతాదు మేరకు వ్యక్తి ఇతరుల నుండి తనకు కావలసిన ఆత్మీయతను, ఆదరణను, ప్రేమను, ప్రోత్సాహాన్ని, ఆనందాన్ని, ఊరటను పొందగలుగుతాడు. ప్రశాంత వాతావరణము, మంచి ఆత్మీయుల మధ్య బిడ్డలకు ఆనందాన్ని సంగీతంలో నీలాంబరి రాగం ఒకటి. ఆ రాగంలో ఖండచావు తాళంలో శ్రీరాముపై త్యాగరాజు రచించిన ఉయ్యాల పాట వింటే ఎంత హాయిగా ఉంటుందో. ఉయ్యాలలాగవయ్య శ్రీరామ ఉయ్యాలలాగవయ్య సయ్యాట పాటలను సస్సార్వభౌమ నారదాదులు మెరచును తయ్యింప ఉయ్యాల ఉయ్యాలలాగవయ్యా. ప్రస్తుత కాలంలో తల్లి బిడ్డల మధ్య అనుబంధాలు తగ్గిపోతున్నాయి. నవనాగరికత వ్యామోహంలో బిడ్డకు పాలిస్తే అందము, సౌందర్యం తగ్గిపోతుందనే అపోహతో బిడ్డ పుట్టిన నాటి నుంచే పూతపాలు, డబ్బా పాలు ఇవ్వడం వల్ల తల్లి స్పర్శకు దూరమై ప్రేమానురాగాల అనుభూతిని బిడ్డ పొందలేకపోతున్నాడు. దాంతో తల్లి బిడ్డల మధ్య ఆఘాతం ఏర్పడుతుంది. ధనార్జన లక్ష్యంగా ఉద్యోగాలు చేయడానికి తల్లులు కూడా తండ్రులతో పాటు బయటికి వెళ్ళవలసి రావడంతో బిడ్డలు శిశురక్షణ కేంద్రాలు, చైల్డ్ కేర్ సెంటర్లలో ఎడబాటు అనుభవిస్తున్నారు. ఇంకా సంపన్నుల ఇళ్లలో పసిపిల్లల ఆలనా పాలన, పని మనుషులు, డే కేర్ సెంటర్లో ఆయాల పెంపకంలో పెరిగే పిల్లలకు తల్లులకు మధ్య అనురాగాలు, ఆప్యాయతలు కరువవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి బిడ్డల ఇరువురికి హృదయ పరివర్తన కలిగించే రీతిలో అన్నమాచార్య రచించిన ఈ కీర్తనలో సంగీతము, రాగము, లయ
ఎంతటి వారి హృదయాలనైనా ఆర్ద్రతతో నింపుతుందనడంలో అతిశయోక్తి కాదు. ఈ పాట వినండి. లాలను చువు చేరలన లిరుగడల బాలగండవర గోపాల నేను చాలా. పాట మీరందరూ ప్రాక్టీస్ చేయండి. ఇలా తల్లి బిడ్డలను మధ్య ఏర్పడే అగాధం వల్ల పిల్లల్లో భారతీయ సంస్కృతి పట్ల, ఆచార సాంప్రదాయాలపై అవగాహన లోపము, నిర్లక్ష్య భావము పెరిగి సంఘ వ్యతిరేక శక్తులకు లోనవుతున్నారు. తల్లిదండ్రులు తమ అలక్ష్యం చేశారనే భావన, కసి పేరుకుపోయి వారిని వృద్ధాప్యంలో ఏ వృద్ధాశ్రమాలకు తరలించి అశాంతి పాలు చేస్తున్నారు. దీంతో భావితరాల పరిస్థితి, సమాజ పరిస్థితి దుర్భరంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కువగా మాతృ శరీర స్పర్శ, ముద్దు ముచ్చట్ల వల్ల ఏర్పాటు ఎడబాటు, ఆందోళన తగ్గి ఆరోగ్యంగా, ఆనందంగా పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. తల్లిదండ్రులపై గౌరవ, ఆదరాభిమానాలు పెరుగుతాయి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య పెరిగే ఈ అగాధము పూడ్చడానికై శైశవ దశ నుంచే వారి మధ్య ఆప్యాయతానుబంధాలను, తమ శిక్షణను పెంపొందించడానికి స్పర్శ, మంచి సంగీతము, జోలపాటలే ప్రధాన మార్గాలుగా చెప్పవచ్చు. వృద్ధుల మనశ్శాంతికి, పిల్లల మనోవికాసానికి, ఆరోగ్యానికి కేవలం హమ్మింగ్తో నిద్రపుచ్చే జోలపాటలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఒకటి శ్రీకృష్ణ మాత రచన. లాలీ లాలీ గోపాల బాల, లాలీ 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 లాలీ, పొద్దుపోయే నిద్రించవయ్యా, ముద్దులయ్యా మా నల్లనయ్యా. పాటలో లయ జీవితాన్ని క్రమబద్ధమైన క్రమశిక్షణలో నడిపిస్తుంది. తప్పటడుగులు వేయని సత్పేరునే చేసే శక్తి లయబద్ధమైన పాటకు ఉంది. పాటకు స్పందించే పాపలో మనోవికాసం పెరుగుతుంది. పాడే తల్లిపై అభిమానం పెంపొందుతుంది. ఎత్తుకొని ముద్దులాడుతూ తలపైకంట ఎత్తి పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ పాడటం వల్ల కళ్ళల్లో కళ్ళు కలిపి చూసే పరిశీలన శక్తి పిల్లల్లో శైశవ దశలోనే ఏర్పడుతుంది. అలాగే ఏకాగ్రత కూడా లయ జ్ఞానం వల్ల వృద్ధి చెందుతుంది. మానసిక ఆందోళన, భయము, అభద్రతా భావం నశించి తల్లిపై విశ్వాసము, ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. పాటపై ఆసక్తి, పాడాలనే ఆతృత, సంగీతం వినాలనే అభిలాష పెరిగి భవిష్యత్తులో మంచి సంగీత, నృత్య కళాకారులుగా రూపొందే అవకాశాలు, ఆత్మస్థైర్యం ఏర్పడతాయి. మన సంస్కృతిపై మంచి అవగాహన, ఆసక్తి ఏర్పడతాయి. ఎక్కువగా మాతృ శరీర స్పర్శ, ముద్దు ముచ్చట్ల వల్ల వేర్పాటు, ఎడబాటు, ఆందోళన, తల్లి ఆరోగ్యంగా, ఆనందంగా పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. తల్లిదండ్రులపై గౌరవ, ఆదరాభిమానాలు పెరుగుతాయి. తద్వారా వృద్ధాప్యంలో సమస్యలుండవు. పిల్లలు ఏడ్చినప్పుడు భయము, ఆందోళన, అసౌకర్యంగా చెప్పలేని రీతిలో బాధపడినప్పుడు గమనించి వారిని ఎత్తుకొని లాలించడం ద్వారా వారికి మనశ్శాంతికి కలిగించవచ్చు. వారికి తల్లిదండ్రులపై ఆప్యాయత, అనురాగాలు పెరుగుతాయి. మంచి వ్యక్తిత్వం గల పౌరులుగా ఎదుగుతారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టుకుంటూ స్కూలుకు తీసుకువెళ్తుంటారు. అలాగే కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థుల్ని కార్పొరల్ పనిష్మెంట్స్కు గురి చేస్తుంటారు. ముఖ్యంగా క్యాన్తో పిల్లల చేత వ్రేళ్లపై కొట్టడము, ఒంగోబెట్టడము, గోడ కుర్చీ వేయించడము, డస్టర్లు పిల్లలపై విసరడము, నలుగురు ముందు దుర్భాషలాడటం, అవమానించడం చేస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే గదిలో బంధించడం, కాళ్ళు చేతులు కట్టివేయడం లాంటి పద్ధతుల ద్వారా శిక్షిస్తుంటారు. కానీ ఇలా చేయడం వలన పిల్లల్లో ఆశించిన మార్పు రాకపోగా ఇంకా సమస్యాత్మకంగా తయారవుతుంటారు. ఇలాంటి కారణాల వలన కొంతమంది పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటారు. ఎంతోమంది పిల్లలు వీధి బాలలుగా మారుతుంటారు. ఇలా శిక్షించడం వలన కొంతమంది పిల్లల్లో యాంగ్జైటీ, న్యూరోటిక్ పర్సనాలిటీకి లోనవుతుంటే మరికొంతమంది పిల్లలు డిప్రెషన్కు, మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఒక్కొక్కసారి ఆత్మహత్యలకు కూడా పాల్పడడానికి అవకాశం ఉంది. ఇలా పిల్లలను నలుగురు ముందు శిక్షిస్తే వారిలో ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. వారిలోనున్న మెంటల్ ఫ్యాకల్టీ సరిగా పనిచేయదు. ముఖ్యంగా యాంగ్జైటీ లక్షణాలు ఎక్కువగా లోనవుతాయి. కనుక వారిలో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, విశ్లేషణాత్మక శక్తి సన్నగిలుతుంది. తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేరు. ఒక్కొక్కసారి ఇలాంటి పిల్లలు పోస్ట్ ట్రయోటిక్ స్ట్రెస్ డిజార్డర్కు లోనవటానికి అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక విద్యార్థిని అల్లరి చేశాడని శిక్షించే ఉద్దేశంతో ఒక గదిలో బంధించడం వలన భవిష్యత్తులో ఎప్పుడైనా తనకు తెలియకుండానే తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవటము,
కంగారు, స్పృహ తప్పటము, భయం లాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇదే పరిస్థితికి తరచుగా లోనవడానికి అవకాశం ఉంది. అలాగే పిల్లల్ని శిక్షించడం వలన ఇంకా అనేక రకాలైన ప్రవర్తన సమస్యలు ఏర్పడవచ్చు. పిల్లలు తప్పు చేసినట్లయితే వారు ఎందుకు ప్రవర్తిస్తున్నారో, ఏ పరిస్థితులు ప్రేరేపిస్తున్నాయి అనే అంశాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలి. ఆమోదయోగ్యమైన సైకాలజిస్టులు సూచించిన సున్నితమైన పనిష్మెంట్ను అమలు చేయవచ్చు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా బిహేవియర్ మోడిఫికేషన్ టెక్నిక్స్తో పిల్లల్లో మంచి క్రమశిక్షణ తీసుకురావచ్చు. పిల్లల్లో బిహేవియర్ను మార్చేందుకు శాస్త్రీయంగా ఆమోదయోగ్యమైన సైకాలజిస్టులు సూచించిన సున్నితమైన పనిష్మెంట్ను అమలు చేయవచ్చు. ముఖ్యంగా టైమ్ అవుట్ రివార్డు సిస్టమ్స్, టోకెన్ సిస్టమ్స్, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, పిల్లలను అభినందించడం, ప్రోత్సహించడం చేయడం వలన పిల్లల్లోని మార్పులను తీసుకురావడం సాధ్యపడుతుంది. చైల్డ్ మేనేజ్మెంట్పై తల్లిదండ్రులకు, టీచర్స్కి ప్రత్యేక శిక్షణ ఉండాలి. ప్రతి స్కూల్ సైకాలజిస్ట్ని ఏర్పాటు చేయాలి. పిల్లల కోసం గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ విభాగాలు ఉండాలి. కొందరు పేర్లతో పాటు నిక్నేమ్స్ తప్ప వాళ్ళ అసలు పేర్లు ఎవరికి తెలియవు. వాళ్ళ నిక్నేమ్స్తో పాపులర్ అవుతారు. మరికొందరిని వారి ఇంటి పేర్లతో పిలుస్తారు. పేరును బట్టి వ్యక్తికి సంఘంలో ఉన్న గౌరవ మర్యాదలు, కుటుంబ గౌరవము, వారి వృత్తి, ప్రవృత్తి మొదలగు వ్యక్తిగత వివరాలు తెలుస్తాయి. ప్రప్రథమంగా ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త పేరు యొక్క ప్రాధాన్యతను గురించి వివరించాడు. పేరును బట్టి వ్యక్తిగత సంగతులను గ్రహించవచ్చుననే నిజాన్ని దర్శిలా శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. కొందరి పేర్లు ఒకేలా ఉండి గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. కొందరిని చూడగానే వారి పేరు జ్ఞాపకం వచ్చేస్తుంది. కొందరి పేరు ఎన్నిసార్లు విన్నా మర్చిపోతూ ఉంటాం. కారణం అవి గుర్తుంచుకోవడం కష్టం కనుక. ఆ పేర్లను తరచూ మనం వినం అని పోర్టు అనే శాస్త్రజ్ఞుడి పేరును ఎంకరేజ్మెంట్ పాయింట్ ఆఫ్ సెల్ఫ్హుడ్ అని వర్ణించారు. హెల్ఫర్ అనే మరో మేధావి పేరన్నది ఒక వస్తువుకు లేబుల్ లాంటిది, గుర్తుపట్టడానికి ఉపయోగపడే గుర్తు. మర్ఫీ అనే మహాశయుడు పేరు శరీరంలో ఒక అతి ప్రధానమైన అంగము అన్నాడు. పేరుకి ఎందుకంత ప్రాధాన్యము? మనిషికి శాశ్వతంగా ఉండేది పేరు. మనం అతన్ని గుర్తించేది ఆ పేరుతోనే. ప్రపంచంలో అన్ని వ్యవహారాలు ఆ పేరుతోనే జరుగుతూ ఉంటాయి. పుట్టుక నుండి వ్యక్తి మరణించేదాకా పేరు యొక్క అవసరం ఉంది. మరణం అనంతరం కూడా మనిషి పేరు మీద అతనికి సంబంధించిన పనులన్నీ జరుగుతూ ఉంటాయి. కొందరి పేర్లు మార్చుకున్నా ఆ పేరు మీదే వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. కొందరి పేర్లు వినడానికి ఇంపుగా ఉంటాయి, మరికొందరి పేర్లు వినడానికి కటువుగా ఉంటాయి. ఉదాహరణకు పెంటయ్య, కుప్పయ్య వంటి కొన్ని పేర్లు అందంగా ఉంటాయి. సుందరము, శ్యామ్, కిషన్, రామ్లాల్ వంటివి. కొందరు నిక్నేమ్స్తో పిలువబడతారు. విక్కీ, బుజ్జి, బాబీ, చిట్టి, అమ్ములు, అబ్బాయి మొదలైన పేర్లను నిక్నేమ్స్ మార్చుకోవడానికి లీగల్ పర్మిషన్ అవసరం లేదు. అసలు పేర్లు మార్చాలంటే లీగల్ పర్మిషన్ కావాలి. మనిషి తన పూర్తి పేరును 7 రకాలుగా మార్పు చేసుకోవచ్చును. ఉదాహరణకి రావూరి వెంకట సత్య సూర్య వరప్రసాద్ అనే ఉందనుకోండి. ఆ వ్యక్తిని ఎన్ని రకాలుగా పిలుస్తారో చూడండి. కొందరు రావూరి అంటారు, కొందరు సత్య అంటారు, కొందరు సూర్య అంటారు. థ్యాంక్ యూ.